అమిత్ షాను కోరేందుకు రేపు ఢిల్లీకి సీఎం ఆ వెంటనే లేదా ఎల్లుండి హోంమంత్రితో భేటీ ఫక్తు రాజకీయ ఎజెండాతోని ఢిల్లీ యాత్ర ఎన్నికల్లో సహకరించాలని కోరే అవకాశం బదులుగా షా సూచించిన వారికి రాజ్యసభ సీటు కేంద్రంతో పొలిటికల్ క్విడ్ ప్రోకో అంటూ మేబీ భారతీయ జనతా పార్టీ తెలుగుదేశం పార్టీ పొత్తు ఉండబోదు అన్న వార్త అన్నదానికి ఈ వార్త సంకేతం. ఎందుకంటే భారతీయ జనతా పార్టీ నియోజకవర్గాల వారీగా అభ్యర్థుల లిస్టు సేకరించేసింది, 2000 మంది అప్లికేషన్స్ కూడా పెట్టుకున్నారు. ఇక్కడ భారతీయ జనతా పార్టీని టార్గెట్ చేస్తున్నారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి ఓట్లేమని చెప్పి జనాలకు ఏమైనా మోడీ చెప్తాడా, అమిత్ షా చెప్తాడా? వెర్రి పతాక స్థాయికి చేరడం కాకపోతే జగన్ అమిత్ షాని కలుస్తాడు, మళ్ళీ ఈ లెక్కలయ్యో ఇచ్చుకుంటారు. అదే సమయంలో ఇంటర్నల్గా పొలిటికల్ డిబేట్ కూడా నడుస్తుంది. అయితే జగన్ని గెలిపించడం అంటే ఇక్కడ పాయింట్ ఏంటి? ఈయన రాసుకొచ్చినటువంటి వార్త చూస్తే రాధాకృష్ణ గారు ఫక్తు ఏది అమిత్ షాను కోరేందుకు రేపు ఢిల్లీకి సీఎం ఫక్తు రాజకీయ ఎజెండాతోనే ఢిల్లీ యాత్ర ఎన్నికల్లో సహకరించాలని కోరే అవకాశం బదులుగా షా సూచించిన వాళ్ళకి రాజ్యసభ సీటు. ఫస్ట్ ట్రిప్ ఇచ్చారు ఎవరికి? మన రిలయన్స్ అంబానీ వాళ్ళకి సంబంధించినటువంటి ఫ్రెండ్కి ఇచ్చుకొచ్చారు. అది బీజేపీ కోట అని చెప్పి వైసీపీ చెప్పలా. అదే వ్యక్తి ఇప్పుడు బోల్డ్ అంత ఇండస్ట్రీస్ పట్టుకొచ్చాడు. ఆంధ్రప్రదేశ్కి అంబానీలు అదానీలు పెట్టుబడులు వస్తున్నాయి అంటే పరిమళనత్వానికి కారణంగానే వస్తున్నాయి. అది నడుపుకెళ్తున్నాడు. 5 పైసలు డబ్బులు తీసుకోకుండా ఇచ్చినందుకు గాను అతను చేసుకొచ్చినటువంటి ప్రయోజనం రాష్ట్రానికి. తర్వాత రెండోసారి అదానికి వస్తుందని ఇదే ఆంధ్రజ్యోతి రాసింది, అదానికి ఇచ్చేస్తున్నారు గౌతమ్ అదానికి అని. అసలు నేను తీసుకున్నాను ఆయన చెప్పేశాడు. రెండోసారి దాంట్లో 4 వైసీపీ వాళ్ళే కదా. ఈ ట్రిప్ ఎవరికన్నా ఇస్తారా చూడాలి. 3 కూడా ఆల్రెడీ మొన్ననే వైసీపీ అనౌన్స్ చేసేది. ఇప్పుడు అందులో బీజేపీ చెప్పిన వాళ్ళకి పేరు ఎట్లా ఇంకా కుదురుతుంది? 3 పేర్లు అనౌన్స్ చేసేసారు కదా ఆల్రెడీ. అందులో బీజేపీ చెప్పిన వాళ్ళు ఎవరున్నారు? ఏమన్నా మారుస్తారా ఇప్పుడు వీళ్ళు చెప్తున్న దాని ప్రకారం? మెయిన్ ఏంటంటే ఇక్కడ రాయాలనుకుంటున్నది తెలుగుదేశం పార్టీకి భారతీయ జనతా పార్టీ సహకరించట్లేదు కాబట్టి జనసేనని కూడా లెక్క చేయట్లేదు వాళ్ళు. ఈవెన్ పవన్ కళ్యాణ్కి కూడా ఇంతవరకు ఏమీ మాట్లాడదాం రమ్మని పిలవాల ఈ విషయంలో, ఏది తెలుగుదేశంతో పొత్తు విషయంలో. కాబట్టి వాళ్ళు సహకరించట్లేదు. కాబట్టి ఇక్కడ భారతీయ జనతా పార్టీ వైసీపీతో లాలూచి వలన అని ప్రజలని నమ్మించేటటువంటి విధంగా, అంటే ముందుగానే విషాన్ని చిమ్మడం, మనకి నచ్చిన వాళ్ళైతే నెత్తిని పెట్టుకోవడం, నచ్చని వాళ్ళైతే విషం చిమ్మేటటువంటి కార్యక్రమంలో భాగంగా ఈ కథ నడుస్తుంది. అందులోనే ఇది కీలకమైనటువంటి అంశం. లేకపోతే